ఒక మనిషి సంస్కారానికి అసలు సిసలు కొలమానం ఏది అంటే ఎవరైనా వెంటనే చెప్పే సమాధానం వినయం అని. వినయం ఉండాలి, అది మనిషికి ఆభరణం. కానీ అదే వినయం మీకు రక్షణ కవచంలా కాకుండా మీ పతనానికి కారణమైతే? అతి వినయం ధూర్త లక్షణం అన్న మాట లోకంలో అందరికీ తెలిసిందే. కానీ ఆచరణలో మాత్రం ఆ ధూర్త లక్షణం ఉన్నవారి వలలోనే పడుతూ ఉంటారు అందరూ. అవసరానికి మించి ఎదుటివాడు వంగుతున్నాడంటే వాడు ఖచ్చితంగా మోసగాడై ఉంటాడని అర్థం. వినయానికి అతి వినయానికి మధ్య ఉన్న సన్నని గీతను ఎలా గుర్తించాలి? ఒకరు మన ముందు అనవసరంగా వంగుతున్నారంటే అది మన పైన ఉన్న గౌరవంతోనా, లేక మనల్ని పడదోయడానికి వేస్తున్న పద్మవ్యూహమా? చాణక్యుడి సూత్రాల వెలుగులో ఈ విషయాలను లోతుగా విశ్లేషించుకుందాం రండి. చాణక్యుడు కేవలం ఒక వ్యూహకర్తే కాదు, ఆయన ఒక గొప్ప హ్యూమన్ సైకాలజిస్ట్. మనిషి కనురెప్పల కదలికలను బట్టి కూడా మనసులో ఏముందో చదవగలిగే మేధావి. ఆయన దృష్టిలో లోకం ఎప్పుడూ ఒక రణరంగం. ఇక్కడ మనుషులు పైకి కనిపించేంత అమాయకులేమీ కాదు. మనం జనరల్గా ఏం చేస్తాం? ఎవరైనా పదే పదే మనకు దండాలు పెడుతుంటే, మన ప్రతి మాటకు తల ఊపుతుంటే అబ్బో ఎంత మంచివాడు అని మురిసిపోతాం. కానీ చాణక్యుడు ఇక్కడే ఒక బాంబు లాంటి నిజం చెబుతున్నాడు. వంగే విల్లును చూసి మురిసిపోకండి, అది బాణాన్ని వదలడానికి సిద్ధమవుతోంది అని. ఒక మనిషి మీ పాదాలకు నమస్కరిస్తున్నాడంటే అది మీపై భక్తితో చేస్తున్నాడా, లేక మీ పాదాలకు బేడీలు వేయడానికి వంగుతున్నాడా అన్నది మీరు గుర్తించాలి. ఎందుకంటే గొర్రెను కోసే ముందు కసాయివాడు కూడా దానికి ప్రేమగా మేత వేస్తాడు. నిజమైన వినయం లోపలి నుండి వచ్చే సంస్కారం. అది నిలకడగా ఉంటుంది. కానీ అతి వినయం అన్నది ఒక నటన, పర్ఫార్మెన్స్. ఇది కేవలం ఒక ప్రయోజనం ఆశించి మాత్రమే బయటకు వస్తూ ఉంటుంది. వేటగాడు పక్షిని పట్టే ముందు చాలా నిశ్శబ్దంగా వంగి వంగి వెళతాడు. ఆ అణుకువ పక్షిపై గౌరవంతో కాదు, దాన్ని బంధించడానికి చేసే ప్రయత్నం, ఎత్తుగడ. సరిగ్గా మన చుట్టూ కూడా ఇలాంటి వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. చాణక్యుడు అతి అనే పదాన్ని ఎందుకు వ్యతిరేకించాడు? ఎందుకంటే అతి సర్వత్ర వర్జయేత్. అది మంచితనమైన, దానమైన, వినయమైన మోతాదు మించితే అది విషంతో సమానం. ఒక మనిషి తన ఆత్మగౌరవాన్ని చంపుకుని మరీ మీ ముందు నటిస్తున్నాడంటే అతడి వెనుక ఏదో ఒక బలమైన కుట్ర లేదా తీరని కోరిక ఉందని గ్రహించాలి. ఆఫీసులో మీ పనిని అతిగా పొగిడే కొలీగ్ కావచ్చు, లేదా మీ ఇంటికొచ్చి అసాధారణమైన వినయం ప్రదర్శించే బంధువు కావచ్చు. వీళ్ళందరి వెనుక ఒక ధూర్త లక్షణం దాగి ఉండే అవకాశం ఉంది. చాణక్యుడు తన శిష్యులకు రాజ్యతంత్రాన్ని బోధించేటప్పుడు క్లిష్టమైన విషయాలను కూడా ప్రకృతిలోని ఉదాహరణలతో సులభంగా వివరించేవాడు. అందులో ఒకటి ఈ ప్రసిద్ధ శ్లోకం: నాత్యంతం సరళైర్భావ్యం గత్వా పశ్య వనస్థలీం ఛిద్యంతే సరళాస్తత్ర కుబ్జాస్తిష్టంతి పాదపాహ. అడవిలో నిటారుగా సూటిగా పెరిగిన చెట్లనే నరికేయడానికి వడ్రంగి ముందుగా ఎంచుకుంటాడు. ఎందుకంటే అవి దేనికైనా పనికొస్తాయి కాబట్టి వాటినే ముందుగా నరికేస్తారు. కానీ వంకరగా ముళ్లతో ఉన్న చెట్ల జోలికి ఎవరూ వెళ్లరు. అమాయకత్వంగా, ముక్కుసూటిగా, నిటారుగా ఉన్న వారికే సమస్యలు ఎక్కువ. వంకరటింకరగా ఉన్నవారు ఎలాగో తప్పించుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ వంకరటింకరగా ఉండాలని కాదు అర్థం. ఎదుటివారు మిమ్మల్ని వాడుకుని వదిలేసేంత అమాయకంగా మాత్రం ఉండొద్దని హెచ్చరిక. అందరి దృష్టిలో ముందుగా పడొద్దని సలహా. అమాయకత్వంతో అందరికీ అన్నిటికీ సరే అని తలూపుతుంటే ఈ సమాజం మిమ్మల్ని వాడుకుని వదిలేస్తూ ఉంటుంది, మీ శ్రమను దోచుకుంటూ ఉంటుంది. అందుకే వినయం ఉండాలి, కానీ అది మీకే ఇబ్బంది అయ్యేలా ఉండకూడదు. నేటి కార్పొరేట్ ప్రపంచంలో ఈ సూత్రం అక్షర సత్యం. ఆఫీస్లో ఎప్పుడూ ఎస్ఆర్ అంటూ తన మానాన తను మౌనంగా భారం మోసే ఉద్యోగి అలాగే ఉండిపోతాడు. కానీ తన క్రెడిట్ను తాను పకడ్బందీగా ప్రజెంట్ చేసుకునే చతురత ఉన్న వ్యక్తి ముందుకెళ్తూ ఉంటాడు. వ్యాపారంలో కూడా అంతే. కఠినమైన వినయం, ప్రొఫెషనల్ కర్టసీ ఉండాలి తప్ప లొంగుబాటు వినయం, సబ్మిసివ్ హ్యూమిలిటీ ఉండకూడదు. ధూర్తుడిని గుర్తించడానికి చాణక్యుడు 3 ఫార్ములాలు ఇస్తున్నాడు. మొదటిది తీరని స్వార్థం. వీళ్ళు మీ హోదాను చూసి మీ ముందు వంగుతూ ఉంటారు. మీ నుంచి ఏదో ఒక పెద్ద ప్రయోజనం ఆశించినప్పుడు మాత్రమే వీళ్ళల్లో వినయం ఉప్పొంగుతూ ఉంటుంది. ఇక రెండో రకం తప్పును కవర్ చేసుకునేవాళ్ళు.
ఒక మనిషి మీ వెనుక ఏదైనా తప్పు చేసి అది మీకు తెలిసిపోతుందని భయపడినప్పుడు మీ దృష్టిని మళ్లించడానికి అతి వినయమన్న ఆయుధాన్ని వాడుతూ ఉంటాడు. ఇక మూడో వాళ్ళు స్థాయిని బట్టి మారేవారు. వీళ్ళు తనకంటే తక్కువ స్థాయి ఉన్న వాళ్లతో దురుసుగా ఉంటారు, మీ ముందు మాత్రం వంగిపోతూ ఉంటారు. అంటే అది నటన అని ఫిక్స్ అయిపోండి. మరి ఇలాంటప్పుడు ఏం చెయ్యాలి? అందరినీ అనుమానించాలా? లేదు. చాణక్యుడు ఇక్కడ ఒక స్మార్ట్ బ్యాలెన్స్ చెప్తున్నాడు. ఆయన చెప్పిన రహస్యం ఏంటంటే, మీరు లోపల వెన్నలాంటి వారైనా బయటకు మాత్రం ఒక గాంభీర్యాన్ని ప్రదర్శించాలి. విషం నాస్తి చేదపి పటాటోపం కుర్యాత్ అంటే, ఒక పాముకు విషం లేకపోయినా అది బుసకొట్టడం మాత్రం మానకూడదు. ఎందుకంటే దానికి విషం లేదని దానికి మాత్రమే తెలుసు. కానీ అది బుసకొట్టడం మానేస్తే ఊళ్ళో చిన్నపిల్లలు కూడా దాన్ని ఆట వస్తువుగా మార్చుకుంటారు. మీ జీవితంలో కూడా అంతే. నో అని చెప్పాల్సిన చోట గట్టిగా చెప్పండి. మీ వినయం ఎదుటివారిని గౌరవించడం వరకే ఉండాలి తప్ప వాళ్ళు మిమ్మల్ని పిండుకునే అంత ఉండకూడదు. గుర్తుంచుకోండి, లోకంలో నడవడానికి మంచితనం ఒక కాలైతే చతురత అంటే ఇంటెలిజెన్స్ మరొక కాలు కావాలి. ఈ రెండూ ఉన్నప్పుడే మన గమ్యాన్ని భద్రంగా చేరుకుంటాం. అతి వినయం చూపే గోముఖ వ్యాఘ్రాల పట్ల జాగ్రత్తగా ఉండండి. మీ వినయం మీ సంస్కారానికి చిహ్నం కావాలి, మీ బలహీనతకు కాదు. వచ్చే ఎపిసోడ్లో లక్ష్మీదేవి ఎవరి దగ్గర స్థిరంగా ఉంటుంది, డబ్బును సంపాదించడం కంటే దాన్ని నిలుపుకోవడం ఎలా అన్న విషయాలపై చాణక్యుడు ఏం చెప్పాడో ఆ ఆర్థిక సూత్రాల ఆధారంగా విశ్లేషించుకుందాం. ముగించే ముందు ఒక ముఖ్యమైన మాట. ధాత్రి టీవీ వీడియోలకు మిలియన్లలో వ్యూస్ వస్తున్నందుకు సంతోషం. అందుకు ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అయితే మా గణాంకాల ప్రకారం చూస్తున్న వాళ్లలో 95% మంది ఇంకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదని తెలిసింది. డిజిటల్ మీడియాలో ఏదైనా ఒక మంచి కార్యక్రమం 10 కాలాల పాటు నిలబడాలన్నా, మరిన్ని నాణ్యమైన వీడియోలు రూపొందించాలన్నా అది కేవలం మీ సబ్స్క్రిప్షన్ బలంతోనే సాధ్యమవుతుంది. అందుకే భాషాభిమానులైన మీ అందరికీ విన్నపం, ఇప్పుడే ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన తెలుగు భాష సంస్కృతులపై మక్కువ ఉన్న మరో 10 మందితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. దయచేసి ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లలో పోస్ట్ చేయండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో మమ్మల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా వెబ్సైట్ iDhatri.com చదవండి.